ఎన్ఎంజిల్పుడి ఇరుక్కు ఈ ఒక్క మాటతో తమిళనాడును తన కుటుంబం చేసుకున్నాడు విజయ్. అందరికీ ఆప్తుడయ్యాడు. తమిళులకు అన్నయ్య అయ్యాడు, తమ్ముడయ్యాడు, ఇంట్లో మనిషి అయ్యాడు. ఇప్పుడు ఏకంగా తమిళనాటకే జననాయకనయ్యాడు. తమిళగడ్డ మీదికి కొత్త వారసుడు వచ్చాడు. డిఎంకే అరాచకాల మీద ప్రచారంలో మాటల తుపాకీ గురిపెట్టిండు. సర్కార్ అవినీతిపై కత్తి దూసిండు. డిఎంకే పాపాల పాలనపై బీస్ట్లా చెలరేగిపోయాడు. ఒక మాస్టర్లా ప్రజలకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పాడు. విజిల్నే సమరశంఖంలా పూరించి కప్పు ముఖ్యం బిగులు అన్నాడు. అన్నట్టే అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిండు విజయ్. రేపు సర్కార్ ఏర్పాటు చేయబోతున్నాడు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అది కూడా బంపర్ విక్టరీతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిండు దళపతి. అది తలైవ దెబ్బ. విజయ్ స్ట్రాటజీ పోలా అదిరిపోలా. நம்ம சின்னம் உங்கள் சின்னம் நம்மளுடைய வெற்றி சின்னம் விசில். கப்பு முக்கியம் பகிலே. ఇక తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు మించి దూసుకుపోతోంది తమిళనాడు వెట్రికజగం. ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా టీవీకే మెజారిటీ సీట్లు దక్కించుకొని తలపండిన పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే తొలి ఎన్నికల్లోనే బలమైన పార్టీగా అవతరించింది. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో యువతను ఆకర్షించిన విజయ్ ఈ ఎన్నికల్లో ద్రవిడిగన్ పార్టీలు డిఎంకే, ఏఐఏ డిఎంకే ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా వినూత్న ప్రచారంతో దూసుకుపోయారు. మేనిఫెస్టోలో సరికొత్త పథకాలతో మహిళలు, యువతను ఆకర్షించారు. క్రింది స్థాయి నుంచి పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. దళపతి విజయ్గా తమిళ హృదయాలను గెలుచుకున్న విజయ్ సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సినిమాల్లోని సామాజిక సందేశాల ద్వారా తన పొలిటికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. 2024 ఫిబ్రవరిలో టీవీకేను అధికారికంగా ప్రకటించిన ఆయన తమిళగం విజయం అనే ఆశయంతో పార్టీని స్థాపించినట్టు తెలిపారు.
ఆది నుంచి యువత మహిళలు మార్పు కోరుకునే ఓటర్లను ఆకర్షిస్తూ వ్యూహాత్మక ప్రయాణం సాగించారు. ఫ్యాన్ క్లబ్లను రాజకీయ స్ట్రక్చర్గా మార్చి తొలి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి తానేంటో ప్రత్యర్థులకు చెప్పకనే చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ద్రవిడియన్ పార్టీల హామీలను రీసైకిల్ గా విమర్శించిన విజయ్ ఇంప్లిమెంటబుల్ వాగ్దానాలను టీవీకే మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉచిత విద్య, యువతకు ఉద్యోగాలు, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం, ఫ్రీ ఎల్పీజీ, పెళ్లికూతులకు టీవీకే బంగారు కానుకలు, డ్రగ్స్ ఫ్రీ, అవినీతి రహిత తమిళనాడు, ఏఐ ఆధారిత గవర్నెన్స్ లాంటి హామీలతో ఓటర్ల పల్స్ పట్టాడు. యువత, మహిళలు, మధ్యతరగతి ఓటర్లను టార్గెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫ్యాన్ బేస్ ను ఓటు బ్యాంక్ గా మార్చడంలో ఎంజీఆర్, జయలలిత స్టైల్ ను ఫాలో అయ్యి తన గోల్ ను రీచ్ అయ్యారు. అలియన్స్ రాజకీయాలకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఈ జననాయకన్. కేవలం 2 ఏళ్లలో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లిన విజయ్ ఎన్నో సవాళ్లను అధిగమించి మరెన్నో విమర్శలకు ఎదురొడ్డి నిలబడ్డారు. ఎంజీఆర్, జయలలితల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ టీవీకేను శక్తివంతమైన ఫోర్స్గా మార్చారు. డిజిటల్ క్యాంపెయిన్తో పార్టీల తీరును ఎండగట్టారు. దీనికి తోడు ఓటర్లలో మార్పు కోరుకున్నారు. డీఎంకే కుటుంబ పాలన, అన్నా డీఎంకే లాంటి పాత పార్టీల తీరుపై అసంతృప్తితో ఉన్న యువత విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఎవరి సపోర్ట్ లేకుండానే తమిళనాడు రాజకీయాల్లో వచ్చి రావడంతోనే ప్రభంజనం సృష్టించారు దళపతి.